టాలీవుడ్ ఇండస్ట్రీలోనూ సోషల్ మీడియాలోనూ ఈరోజు విపరీతంగా మార్మోగుతున్న ఒక సంచలన అంశం సూపర్ స్టార్ కృష్ణ గారి మనవడు దివంగత ఘట్టంనేని రమేష్ బాబు గారి కుమారుడు ఘట్టంనేని జయకృష్ణ కథానాయకుడిగా ఎంట్రీ ఇచ్చిన శ్రీనివాస మంగాపురం సినిమా జూలై 30న థియేటర్లోకి వచ్చింది. కానీ సినిమా టాక్ కంటే ఎక్కువగా ఒక హాట్ డిబేట్ ఈ రోజు నడుస్తోంది. సొంత అన్న కొడుకు సినిమా ఈవెంట్కి మహేష్ బాబు ఎందుకు రాలేదన్నదే ఇక్కడ ప్రశ్న. తండ్రి లేని పిల్లాడికి బాబాయ్గా సపోర్ట్ చేయకపోవడం వెనుక ఉన్న అసలు నిజమేంటి అన్నది మరో ప్రశ్న. ఈరోజు ఈ వీడియోలో జయకృష్ణ ఎంట్రీ, శ్రీనివాసం మంగాపురం టాక్, ఘట్టంనేని రమేష్ బాబు గారి సినీ ప్రయాణంలో ఎదుర్కొన్న ఒడిదుడుకులు, అప్పట్లో ఆయన చేసిన త్యాగాలు మరియు మహేష్ బాబు ఈవెంట్కి రాకపోవడానికి వెనుక ఉన్న అసలు కారణాలేంటో క్లియర్గా విశ్లేషించుకుందాం. వీడియో చివరి వరకు చూసి మీ అభిప్రాయాన్ని కమెంట్ చేయండి. ముందుగా శ్రీనివాస మంగాపురం సినిమా విషయానికి వస్తే, ఈ చిత్రాన్ని టాలీవుడ్ లెజెండరీ బ్యానర్ వైజయంతి మూవీస్ ప్రొడ్యూస్ చేసింది. ఒక్కసారి చరిత్ర తిరగేస్తే మహేష్ బాబు గారిని రాజకుమారుడితో, అల్లు అర్జున్ గారిని గంగోత్రితో, రామ్ చరణ్ గారిని చిరుతతో ఇండస్ట్రీకి పరిచయం చేసి స్టార్స్ చేసిన సెంటిమెంట్ బ్యానర్ ఇది. ఈ సినిమాకి RX100, మంగళవారం చిత్రాలతో సెన్సేషన్ క్రియేట్ చేసిన అజయ్ భూపతి దర్శకత్వం వహించారు. జయకృష్ణ సరసన రాషా తదాని హీరోయిన్ గా నటించగా, సీనియర్ నటులు మోహన్ బాబు గారు, నరేష్ గారు, అజయ్, బ్రహ్మాజీ కీలక పాత్రలు ఇందులో పోషించారు. అయితే టాక్ ఎలా ఉంది? జూలై 30న ప్రపంచవ్యాప్తంగా విడుదలైన ఈ సినిమాకి పాజిటివ్ రెస్పాన్సే లభిస్తోంది. ఒక పక్కా కమర్షియల్ మాస్ లవ్ అండ్ యాక్షన్ డ్రామాగా అజయ్ భూపతి తనదైన మార్క్ తో ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. జయకృష్ణ స్క్రీన్ ప్రెజెన్స్ ఎలా ఉందంటే, మొదటి సినిమా అయినప్పటికీ డాన్సులు, ఫైట్స్, ఎమోషనల్ సీన్స్ లో జయకృష్ణ ఎంతో ఈజ్ తో నటించి అందరిని మెప్పించాడు. ఇక నటీనటుల ప్రతిభ విషయానికి వస్తే, రాషా తదాని తన అందం, అభినయంతో ఆకట్టుకోగా, మోహన్ బాబు గారు తన స్క్రీన్ ప్రెజెన్స్ తో థియేటర్లో మ్యాజిక్ చేశారు. అయితే ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ కు ముందు జయకృష్ణ ఇచ్చిన ఒక ఇంటర్వ్యూలో, ఈవెంట్ కు మా బాబాయ్ మహేష్ బాబు గారు చీఫ్ గెస్ట్ గా వస్తారు అని ఆశాభావం వ్యక్తం చేశారు. కానీ తీరా ఈవెంట్ రోజు చూస్తే మహేష్ బాబు హాజరు కాలేదు. సీనియర్ నటుడు నరేష్ గారు ఈవెంట్ కు వచ్చి జయకృష్ణను ఆశీర్వదించారు. ఇక దీంతో సోషల్ మీడియాలో రకరకాల రూమర్స్ మొదలయ్యాయి. అన్న కొడుక్కి బాబాయ్ సపోర్ట్ చేయట్లేదా అని కొందరు నెగిటివ్ ట్రోల్స్ కూడా స్టార్ట్ చేశారు. ప్రస్తుతం మహేష్ బాబు గారు దర్శకరత్న SS రాజమౌళి దర్శకత్వంలో రూపుదిద్దుకుంటున్న అంతర్జాతీయ స్థాయి అడ్వెంచర్ డ్రామా కోసం సిద్ధమవుతున్నారు. రాజమౌళి గారి సినిమాల విషయంలో హీరోల లుక్స్, మేకోవర్, పబ్లిక్ అపీరియన్స్ పట్ల అత్యంత కఠినమైన నిబంధనలు ఉంటాయన్నది మనందరికీ తెలిసిందే. అందుకే రాజమౌళి గారి పర్మిషన్ లేకపోవడం వల్లే మహేష్ బాబు గారు పబ్లిక్ ఈవెంట్స్ కి దూరంగా ఉంటున్నారనేది ఇండస్ట్రీ వర్గాల సమాచారం. అయితే విమర్శకులకు స్వస్తి పలుకుతూ మహేష్ బాబు గారు స్వయంగా ఒక ప్రత్యేక వీడియో మెసేజ్ రిలీజ్ చేశారు. మా రమేష్ అన్నయ్య కుమారుడు జయకృష్ణ వైజయంతి మూవీస్ బ్యానర్ ద్వారా కథానాయకుడిగా పరిచయం కావడం నాకు ఎంతో సంతోషంగా ఉంది. నాన్నగారి అభిమానులందరూ జయకృష్ణను ఆశీర్వదించి సపోర్ట్ చేయాలని కోరుకుంటున్నాను అని మనస్ఫూర్తిగా విష్ చేశారు. ఇప్పుడు మనం అసలైన హిస్టరీలోకి వెళితే, అసలు జయకృష్ణ తండ్రి ఘట్టంనేని రమేష్ బాబు గారి సినీ ప్రయాణం ఎలా సాగింది? సూపర్ స్టార్ కృష్ణ గారి పెద్ద కుమారుడైన రమేష్ బాబు గారు 1988లో సామ్రాట్ సినిమాతో కథానాయకుడిగా ఎంట్రీ ఇచ్చారు. ఆ సినిమా ఆశించిన విజయాన్ని సాధించలేకపోయింది. ఆ తర్వాత కృష్ణ గారు స్వయంగా చొరవ తీసుకొని బజార్ రౌడీ, బ్లాక్ టైగర్, కృష్ణ గారి అబ్బాయి, ఆయుధం, కలియుగ అభిమన్యుడు వంటి పలు చిత్రాలు చేయించిన బాక్సాఫీస్ వద్ద అవి విజయం దక్కించుకోలేకపోయాయి. తమిళంలో చేసిన శాంతి అనదు శాంతి హిట్ అయినప్పటికీ, ఆ తర్వాత వచ్చిన నా ఇల్లే నా స్వర్గం మళ్లీ నిరాశపరిచింది. ఇక యాక్టింగ్ సెట్ కాకపోవడంతో కృష్ణ గారు పద్మాలయ స్టూడియోస్ ప్రొడక్షన్ బాధ్యతలను రమేష్ బాబు గారికి అప్పగించారు. ఆయన హిందీలో అమితాబ్ బచ్చన్, సౌందర్య గార్లతో సూర్యవంశం సినిమాను 7 కోట్ల బడ్జెట్తో నిర్మించగా, అది 12 కోట్లకు పైగా కలెక్ట్ చేసి సంచలన విజయం సాధించింది. కానీ ఆ తర్వాత మహేష్ బాబు హీరోగా అర్జున్, అతిథి, దూకుడు, ఆగడు వంటి చిత్రాలకు సహ నిర్మాతగా వ్యవహరించారు. అయితే సినిమా రంగంలో ఆశించిన స్థాయి విజయాలు రాకపోవడంతో రమేష్ బాబు గారు మానసిక వేదనకు, అనారోగ్య సమస్యలకు గురయ్యారు. ఇక 1994లో మృదులా గారితో ఆయన వివాహం జరిగింది. వీరికి జయకృష్ణ, భారతి అనే 2 పిల్లలు కూడా జన్మించారు. కొడుకుని ఎలాగైనా గొప్ప నటుడిని చేయాలని రమేష్ బాబు గారు చిన్నతనం నుంచే US లో యాక్టింగ్, ఫైట్స్, డాన్సుల్లో ప్రత్యేక శిక్షణ
శిక్షణ కొడుకుకి ఇప్పించారు. కానీ దురదృష్టవశాత్తు కొడుకు వెండితెరపై హీరోగా మెరిసే దృశ్యాన్ని చూడకుండానే 2022 జనవరి 8న తన 56వ ఏట గుండెపోటు కాలేయ సంబంధిత సమస్యలతో రమేష్ బాబు గారు కన్నుమూశారు. ఆ సమయంలో మహేష్ బాబు గారు కరోనా బారిన పడడంతో సొంత అన్నయ్య చివరి చూపుకు కూడా నోచుకోలేకపోయారు. ఆ తర్వాతి కొద్ది నెలల్లోనే ఇందిరాదేవి గారు, కృష్ణ గారు కూడా స్వర్గస్థులవడం ఘట్టమనేని కుటుంబాన్ని తీవ్ర విషాదంలోకి ముంచెత్తింది. తండ్రి కలను నెరవేర్చాలనే పట్టుదలతో జై కృష్ణ ఆయన తల్లి మృదుల గారు వైజయంతి మూవీస్ అధినేత అశ్విని దత్ గారిని కలవడం, ఆయన వెంటనే ఈ ప్రాజెక్టుకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం జరిగింది. ఘట్టంనేని కుటుంబం నుంచి ఇప్పటికే సుధీర్ బాబు, అశోక్ గల్లా ఇండస్ట్రీలో రాణిస్తున్నారు. ఇప్పుడు మూడో తరం వారసుడిగా అడుగుపెట్టిన జయకృష్ణ శ్రీనివాస మంగాపురంతో తనదైన నటనతో మంచి పునాది వేసుకున్నాడు. మహేష్ బాబు గారు కూడా ప్రత్యక్షంగా రాకపోయినా వెనక నుండి జయకృష్ణ కెరీర్ కు కావలసిన అన్ని మార్గదర్శకాలను అందిస్తున్నారన్నది నగ్న సత్యం. సో ఇది ఘట్టంనేని జయకృష్ణ లాంచ్ వెనుక ఉన్న పూర్తి నిజాలు మరియు శ్రీనివాస మంగాపురం సినిమా విశేషాలు. కష్టాలు విమర్శలను దాటుకొని వచ్చి మొదటి సినిమాతోనే ప్రతిభను చాటుకున్న జయకృష్ణ భవిష్యత్తులో మంచి విజయాలు సాధించాలని మనస్ఫూర్తిగా కోరుకుందాం. మీరు శ్రీనివాస మంగాపురం సినిమా చూసారా? జయకృష్ణ నటన మీకు ఎలా అనిపించింది? అలాగే మహేష్ బాబు గారి సపోర్ట్ పై మీ అభిప్రాయం ఏంటి? కింద కామెంట్ సెక్షన్ లో ఖచ్చితంగా తెలియజేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే దయచేసి లైక్ చేసి, ఛానల్ కి కొత్తగా వచ్చినట్లయితే ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి. జై హింద్.